ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తిరుపతికి చెందిన జనసేన నేత పార్టీ ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ పై 2 నెలలుగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. లక్ష్మీరెడ్డి అనే మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు బాధిత మహిళ మీడియా ముందుకొచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. కిరణ్ రాయల్ తన వద్ద డబ్బు తీసుకుని తనను వాడుకుని వదిలేశాడంటూ ఆరోపించారు. ఆ తర్వాత చెక్ బౌన్స్ కేసులో జైపూర్ కేసులో ఆమెను అరెస్టు చేసిన బెయిల్పై బయటకొచ్చి కిరణ్ రాయల్తో లావాదేవీల ఆధారాలు బయటపెట్టారు. అనూహ్యంగా లక్ష్మీరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. తిరుపతిలో హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టిన లక్ష్మీరెడ్డి కిరణ్ రాయల్తో వివాదాన్ని రాజీ చేసుకున్నట్లు ప్రకటించారు. ఆయనతో ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. తన కుటుంబ సమస్యల వల్లే బయటకొచ్చాను, కానీ రాజకీయ పార్టీలు తనను వాడుకున్నాయని ఆరోపించారు. 2 పార్టీల వాళ్ళు ట్రోల్స్ చేసుకున్నారన్నారు. తన సమస్యను వేరే వాళ్ళు రాజకీయం కోసం వాడుకున్నారని, దీంతో తనకు సంబంధం లేదన్నారు. ఒక్క వీడియో తప్ప మిగతావి తాను విడుదల చేయలేదని లక్ష్మీరెడ్డి తెలిపారు. కొన్ని పాత వీడియోలు బయటకొచ్చాయని, జనసేన పార్టీ నేతలే డబ్బులు ఇప్పిస్తామని తన దగ్గర వీడియోలు తీసుకున్నారని ఆరోపించారు. వారి నుంచే ఇవి బయటకు వచ్చాయన్నారు. వీడియోలో ఏం మార్పులు చేసి బయటకు వదిలారో తనకు తెలియదన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి హస్తం ఇందులో ఉందన్నారు. వీటితో తనకు సంబంధం లేదన్నారు. పార్టీల పరంగా ఉన్న విభేదాల్లోకి తనను లాగారన్నారు. తనకు చాలా డ్యామేజ్ జరిగిందని, కిరణ్ రాయల్తో రాజీ అనేది తాము బయట తేల్చుకుంటామని, తన పిల్లల కోరిక మేరకు ఈ వివాదం ఇక్కడితో ముగిస్తున్నానని లక్ష్మి తెలిపారు. దీనికి రాజకీయాలు పార్టీలతో సంబంధం లేదన్నారు. తనను ఎవరూ భయపెట్టలేదన్నారు. తన మాటలు ఇతరులను బాధ పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. ఇక్కడితో వీటిని ఆపేయాలని చూస్తున్నట్లు వెల్లడించారు.